ఏపీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఢిల్లీ టూర్లో కేంద్ర మంత్రులను వరుసపెట్టి కలుస్తున్నారు. అయితే ఆయన ఢిల్లీ టూర్లో అందరినీ ఆకట్టుకున్న విషయం ఏంటంటే భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ని కలవడం. ఆయన రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నారు. అటువంటిది ఆయనను కలవడమే ఎక్కువ ఆసక్తిని రేపింది. జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి కాకముందు బీజేపీలో అగ్రనేతలకు సన్నిహితులైన వారు. ఆయన కమలదళంలో ప్రముఖులుగా ఉన్నారు. ఆయనను కలవడం మర్యాదపూర్వకంగా అని టీడీపీ వర్గాలు చెప్పాయి. ఇక ఉపరాష్ట్రపతితో లోకేష్ సమావేశం కూడా చక్కగా సాగింది. యువనేతగా ఉన్న లోకేష్ తో ఉపరాష్ట్రపతి చాలా విషయాలు చర్చించారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ విధంగా మీటింగ్ ఆసక్తిని పెంచితే మరో సమావేశం కూడా చర్చనీయాంశమైంది. అదే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో లోకేష్ సమావేశం. దాదాపు అరగంట పాటు లోకేష్ కేంద్ర హోంమంత్రితో భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన అన్ని విషయాలు చర్చించారని పార్టీ నేతలు చెప్పారు. అంతేకాక లోకేష్ తాను చేసిన వేలాది కిలోమీటర్ల యువగలం పాదయాత్రకు సంబంధించిన పుస్తకాన్ని అమిత్ షాకు అందించారు. దాంతో అమిత్ షా లోకేష్ ని ప్రత్యేకంగా అభినందించారు. లోకేష్ ప్రజలతో మమేకమైన తీరుని ప్రశంసించారు. ఇక చూస్తే కనుక గత నెలలో ప్రధాని మోదీ వద్దకు వెళ్లినప్పుడు తన పుస్తకాన్ని ఆయనకు అందింది. ఆయన ఆశీస్సులు కూడా లోకేష్ తీసుకున్నారు. చాలాసేపు మోదీతో లోకేష్ చర్చించారు. ఇప్పుడు అమిత్ షాతో భేటీ కేంద్ర పెద్దలు గుడ్ లుక్స్ లో యువనేత ఉన్నారు అన్న సంకేతాలు అందించారు. ఏపీలో టీడీపీ ఒక ప్రాంతీయ పార్టీ, సొంతంగా రాజకీయం చేస్తోన్న పార్టీ. అయితే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నందువల్ల బీజేపీ పెద్దలతో సాన్నిహిత్యం పెంచుకోవాల్సి ఉంది. అందుకే ఇప్పుడు ఆ పనిని లోకేష్ విజయవంతంగా చేస్తున్నారంటున్నారు. ఇక మీదట ఆయన తరచుగా ఢిల్లీ రాబోతున్నారంటున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలను కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించి వాటిని పరిష్కరించుకోవడం, అదే సమయంలో కేంద్ర పెద్దలను కలిసి వారితో మరింత అనుబంధం పెంచుకోవడం, ఇలా బహుముఖ్యమైన కార్యాచరణతో లోకేష్ ఢిల్లీ పర్యటనలు ఉండబోతున్నాయని అంటున్నారు. గతంలో అంటే 2014-2019 మధ్యలో చంద్రబాబు వరుసపెట్టి ఢిల్లీ టూర్లు చేశారు. మొత్తం 29 సార్లు ఢిల్లీ పర్యటనలు చేశాను అని ఒక సందర్భంలో బాబు చెప్పుకున్నారు. అది నాటి పరిస్థితి. ఇప్పుడు కలిసి వచ్చిన కొడుకుగా లోకేష్ ఉన్నారు. పైగా జాతీయ స్థాయిలో కూడా లోకేష్కి ఎలివేషన్ అవసరమని టీడీపీ వ్యూహంగా పెట్టుకుంది. దాంతో రానున్న రోజుల్లో ఢిల్లీ యాత్రలు ఎక్కువగా లోకేష్ చేపడతారని అంటున్నారు. అలా ఏపీకి కేంద్రం నుంచి ఏ సాయం దక్కినా అది లోకేష్ క్రెడిట్ ఖాతాలో పడుతుందని అంటున్నారు. మొత్తానికి లోకేష్ హస్తిన పర్యటనలు ఎప్పుడూ స్పెషల్గానే ఉండబోతున్నాయని అంటున్నారు.